నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు పల్లవి చరణాన్ని అడిగింది. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సూర్యుడిని రాత్రి అడిగిందట, నువ్వు ఉంటే నేనుండను, మనం కలిసి ఉండలేమా అని. వేకువ చంద్రుని అడిగింది, నువ్వు నాకు కనపడడం లేదు, కనిపించవా అని. పువ్వు మొగ్గను అడిగింది, నా ముందే ఉండేదానివి విచ్చుకున్నాక నచ్చకున్నానా అని. సముద్రం తీరాన్ని అడిగింది, అగాధంలో నుంచి నీ కోసం వస్తే కౌగిల్లోనే ఎందుకు ఉంచుకోవు అని. బాల్యం యవ్వనాన్ని అడిగింది, ఏ మళ్ళీ స్నేహితులందరితో కలిసి ఆడవా అని. అనుబంధాలన్నీ ఇలాగే ఉంటాయి కానీ ఉండనట్లుంటాయి, ఉండవనుకుంటాం కానీ ఖచ్చితంగా మనసును తడుతూనే ఉంటాయి. నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య, బడిపంతులు, పోస్ట్ మ్యాను, రిక్షామామయ్య, చెరుకు బండి బాబాయ్, గంగిరెద్దన్నయ్య, పూతరేకుల అత్తయ్య, స్టేషన్ మాస్టారు, ఇలా ఎన్నో అనుబంధాలు, ఇంకెన్నో అనురాగాలు. అన్నింటినీ ఆస్వాదించిన నాడు నేడును అడుగుతుంది, మళ్ళీ రావా, నన్ను పలకరించవా, నిన్ను చూడాలని ఉందని. బంధాలకు ఎలా చెప్పాలి, అనురాగం ఎలా విప్పాలి, అనుబంధం ఎలా చూపాలి. మదిలో ఉన్నారని, మనసులో కనపడుతున్నారని, స్పృహలో జీవిస్తున్నారని, కొంచెం దూరం అనిపించినా ఒకసారి మళ్ళీ ఎలా శృతి కలపాలని. సమ